పరిశోధనలను నెరవేయడంలో స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మే నెలలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, అల్లం సాగులో మెళకువలు, మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష, వాతావరణ సూచనలు ఉంటాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండే నెల మే నెల. ఈ నెలలో నీటి ఎద్దడిని అధిగమించి పంటలో అధిక దిగుబడులు సాధించాలి. అలాగే రాబోయే ఖరీఫ్ కు ముందుగా వివిధ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ దశలకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్ లో వరిని నాటడానికి ముందుగా వరి నాటును తయారు చేయుట, అలాగే వరి నాటడానికి ముందుగా నేలను దున్నుట, పశువుల ఎరువును వేయటం జరుగుతుంది. మొక్కజొన్నలో దమ్ములు చేయుట, ఎరువులు వేసి దుక్కులు దున్నుట, అలాగే ఖరీఫ్ లో పంటలను విత్తుట. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు దృష్ట్యా తక్కువ నీటితో సాగు అయ్యే కాయధాన్యాలైన పెసర, మినుము, కందిని విత్తుట, ఆముదం కొరకు ఎరువులు వేసి దుక్కులు దున్నుట, సజ్జలో విత్తనం వేయుట, ఎరువులు వేసి దుక్కులు దున్నుట, అలాగే రాబోయే ఖరీఫ్ లో పత్తి విత్తనం విత్తడానికి ముందుగా నేలను ఎరువులు వేసి దున్నుట, విత్తనం నాటడం మొదలగు పనులు జరుగుతున్నాయి. వేరుశనగలో రసాయనిక ఎరువులు వేసి విత్తుట జరుగుతున్నాయి. అలాగే పండ్ల తోటలలో ముఖ్యంగా ద్రాక్షకు క్రిమిసంహారక మందులు చల్లుట, ఎరువులు వేయటం జరుగుతుంది. ఈ విధంగా వివిధ పంటలలో ప్రస్తుత వాతావరణ దృష్ట్యా వివిధ యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో పండించే సుగంధ ద్రవ్య పంటలలో అల్లం ఒకటి. అల్లంలో అధిక దిగుబడులు సాధించాలంటే మంచి రకాల ఎంపికతో పాటు వివిధ మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ది చెందింది. అల్లాన్ని వంటకాలలో విరివిగా వాడుతారు. ఎండబెట్టి అల్లాన్ని పొడి చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అల్లంలో అధిక దిగుబడినిచ్చే రకాలు మహిమ, రజిత, వరద. అల్లంను రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం నుండి మే నెలాఖరు వరకు విత్తుకోవాలి. దుంపలను ఋతుపవన కాలంలో ముందుగా విత్తుకోవటం చాలా మంచిది. దీనివలన వర్షాలు పడే లోపల మొక్కలు భూమిలో బాగా నిలదొక్కుని పెరిగి ఉంటాయి. తదనంతరం అధిక వర్షాలు పడినా గాని మొక్కలు నిలబడగలుగుతాయి. ఆరోగ్యకరంగా ఉండి 2 నుంచి 3 మొలకలు వచ్చి 40 నుండి 50 గ్రాములు బరువున్న దుంపలను విత్తనం క్రింద వాడుకోవచ్చును. దీంట్లో మేలైన యాజమాన్య పద్ధతులు ఏంటంటే, సుమారు మనం చూసుకున్నట్టయితే దీనికి వాతావరణం మరి ముఖ్యంగా మంచి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి, అలాగే ఎక్కువ వర్షపాతం ఉండాలి, అలాగే తేమ కూడా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో దీన్ని సాగు చేయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే వర్షపాతం చూసుకున్నట్టయితే సుమారు 1000 మిల్లీమీటర్లు పడేటటువంటి ప్రాంతాల్లో ఈ అల్లం సాగుకి బాగా అనుకూలం. మరి విత్తే సమయం కనుక చూసుకున్నట్టయితే మనకు ఎక్కువగా ఏప్రిల్ మే మాసాల్లో ఈ అల్లాన్ని విత్తుతా ఉంటారు. అంటే అధిక ఉష్ణోగ్రతలు టైంలో మనకి ఈ అల్లం విత్తుకున్నట్టయితే అంటే జూన్ జూలైలో పడే వర్షాలకి బాగా మొక్కలు బాగా వృద్ధి చెంది వర్షాలకి పడిపోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మరి చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా అంటే ఈ తెలంగాణ ప్రాంతాల్లో మన ఎర్ర గరప నెలలు బాగా అనుకూలంగా ఉంటాయి. మరి ఉదజని చూసుకున్నట్టయితే 6 నుంచి 6.5 ఉన్నటువంటి నెల బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే విత్తన మోతాదు కనుక చూసుకున్నట్టయితే సుమారు 600 కేజీల నుంచి 1000 కేజీల వరకు కూడా ఎకరానికి విత్తనం అవసరం అవుతూ ఉండేది. మరి నాటుకునేటప్పుడు కూడా మనం మరి పొలాన్ని ఎలాగ తయారు చేసుకోవాలంటే మన పశువుల ఎరువు ఎక్కువగా వాడాలండి. వర్మి కంపోస్ట్, వేపిండి ఇట్లాంటి ఎక్కువ అంటే సేంద్రియ ఎరువులు బాగా వాడినట్టయితే మంచి దిగుబడి రావడంతో పాటు ఈ దుంప కుళ్ళు అనేది తక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులు వేయాలి. అలాగే ఈ నత్రజని, పొటాషియం అనేటటువంటి ఎరువుల్ని మనం 3 దఫాలుగా ఇచ్చుకోవాలి. అంటే ఒక 26 కేజీలు నత్రజని నాటి 40 రోజులకి, అలాగే 54 కేజీలు నత్రజని 80 రోజులకి, 26 కేజీల నత్రజని 120 రోజులకి. అంటే 40, 80, 120 రోజులు టైంలో నత్రజని 3 రకాల